హలో హాయ్ ఫ్రెండ్, తెలుసు కదా నేను మీద బస్ కానీ ఫ్రెండ్స్ వీళ్ళు మనకైతే ప్రకాశం డైరీ ఫామ్లో అయితే ఉన్నాం. మొత్తానికైతే 8 ఆవులు అయితే లోతు అంటే మనకైతే అని ఇప్పుడే మనకైతే రైతు అమ్మకానికి అయితే వెళ్ళిపోయినాం. మనకి ఆల్రెడీ రైతులు అయితే కొనుగోలు అయితే చేసేసారు. మనకైతే ప్రజెంట్ అయితే అండ్ స్టార్టింగ్ ప్రైజెస్ కూడా అన్నమాటలు అయితే కనుక్కున్నాము. అండ్ ఫస్ట్ అయితే మనం వీడియో వచ్చింది కొంచెం లైక్ కొట్టండి, షేర్ కొట్టండి అని చెప్పి తప్పకుండా బిల్లాకన్నా చేసుకొని ఓకే నెక్స్ట్ వాళ్ళు పండండి. నమస్కారమన్నా. నమస్తే అన్న. ఎన్ని ఆవులు లోతున్నాయి? మొత్తం 8 ఆవులు వచ్చినాయన్న. 8 ఆవులు వచ్చినాయి. 2 ఆవులు అయ్యవారిపల్లికి అమ్మినానా. ఎక్కడ అమ్మినావు? అయ్యవారిపల్లి. అది ఎక్కడ ఉంటుంది? ఈయన మన ఊరికి ఒక 15 కిలోమీటర్లు అవుతుంది అన్న. 10 కిలోమీటర్లు. 2 ఆవులు చేసుకపోయారు. ఇప్పుడు ప్రజెంట్ 6 ఆవులు ఉన్నాయి అన్నమాట. 6 ఆవులు ఉన్నాయి. ఓకే, 6 ఆవులలో పాలిచెట్టు ఉన్నాయి, చూడండి ఉన్నాయి. పాలిచ్చేటి ఒకటే ఉందన్న. 5 ఆవులు చూడి ఉన్నాయి. ఏం బ్రీడ్ వచ్చినా? చెప్పు జెర్సీ, సైవాల్, గిర్ వచ్చింది. ఓకే, ఏ వారం వచ్చినాయి మీ తానా? రియల్నే వస్తున్నాయి. రోజు ఆవులు వస్తున్నాయన్న. వారానికి ఇంత కాదన్న 18-20 ఆవులు వస్తున్నాయి. రోజు వస్తూనే ఉన్నాయి ఆవులు. అడ్రస్ చెప్పు రైతులకి. మజీద్ మోడపల్లి విలేజ్, షాద్నగర్ తాలూకా, రంగారెడ్డి జిల్లా. ఏమైంది ఇట్లా మతిపోతున్నావు? ఓకే, ఒక్కొక్కటి అయితే కనుక్కున్నాం రండి. జెర్సీ ఆవులు ఉన్నాయంట మనకైతే. అన్న ఫస్ట్ ఆవు గురించి చెప్పడం అన్న. వినడానికి ఉందన్నా. ఓకే, 6 పనులు తరపు. 6 పళ్ళు ఉంది. ఓకే, సాయంత్రమో రేపో ఇంతదన్న. ఓకే, మనకి చూసుకోవచ్చు. ముంగల ఫేస్ కాల్ కూడా ఫస్ట్ అయితే జెర్సీ క్రాస్ అయితే జెర్సీ వస్తుందన్న. జెర్సీ వస్తుంది. ఓకే, ఇది ఎంతవరకు ఎత్తుకున్నాం పాలు? 5 ఇస్తుందన్న పూటకి. పూటకి వచ్చేసి 5 ఈనడానికి అయితే ఒక రేపటి నుండి అయితే 2 రోజులు టైం పెట్టుకొని తినడానికి అయితే 5 వరకు అయితే పాలు చెప్పుకోవచ్చు అంట. మనకైతే రోజు అయితే 10 లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అంట. ఇప్పుడు ఏం తిన్న అయితే ఇది సెకండ్ అయితే 6 పండ్లు ఉంటారు. 6 పళ్ళు అయితే ఉందంట. చూసుకోవచ్చు. వేస్తాను భూమి పైన కన్నకట్టు అండ్ పొడిన కూడా చూసుకోవచ్చు. మనకైతే అండ్ ఇంకా అట్టర్ క్వాలిటీ కూడా. ఓకే, దీనికి ఏం ధర చెప్తున్నాం? చెప్పండి. 60 చెప్తున్నా. ఫైనల్ రేటు 60కి ఇస్తాం. 60,000కి ఇస్తాం. రోజు మీద 5 10 రోజు మీద 10 లీటర్. 10 లీటర్. ఓకే, పూటకి 5 అంటే రోజు మీద 10 లీటర్లు అంటుంది మనకి. చూసుకోవచ్చు. ఈ ఆవు ధర అయితే 60,000 అయితే చెప్తాను ఫైనల్ రేట్ అయితే. ఇంకేమైనా తగ్గుతుండొచ్చా? తగ్గుతుందా? దగ్గరికి వస్తే దగ్గరికి వస్తే తగ్గుతా అంట చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ డేట్కి అయితే వెళ్ళిపోండి అండి. 2వ డేట్ అన్న. 2వ కథ చెప్పన్నా. 2 పండ్లు ఉందన్న. 2 పండ్లు తరపు చూడండి. లేగ 2 పండ్ల తరపు ఫ్రెండ్స్. లేగ ఫ్రెండ్స్ మనకి చూసుకోవచ్చు. హెచ్ఎఫ్ అయితే కాదన్న, జెర్సీ వస్తుంది. అక్కడ వెళ్ళిపోవాలి. నిదానం ఉందన్న. మనకైతే ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు. మనకైతే ఎంతవరకు ఎత్తుకోవచ్చు? అందే ఫస్ట్ అయితే 5 లీటర్లు ఇస్తుంది అన్న. పెట్టుకోవచ్చా? నిదానం ఉంది. తరపు కూడా అన్నోటి ఎగురు ఏది లేదు. చూడవచ్చు. మంచి ఆర్డర్ చేసింది. ఫస్ట్ లాక్టేషన్ తరపు కాబట్టి చూసుకోవచ్చు. మనకైతే నిదానం ఉంది. మనకైతే అండ్ మళ్ళీ తగ్గి మంచి పాలు కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు కూడా రోజు మీద అయితే 10 లీటర్లు పెట్టుకున్నాం. 10 లీటర్ వస్తుంది. ఓకే, చూసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ ఈ మంగళ ఫేస్ కాల్ కూడా ఇవ్వండి తరపు ఫ్రెండ్స్ మనకైతే. ఓకే, దీనికి ఏం ధర చెప్తున్నా? చెప్పు. 70,000 చెప్పినాను. ఫైనల్ రేట్ 63కి ఇస్తా ఫైనల్. ఏమైనా తగ్గుతుంది? ఏం తగ్గదు. 1,000-2,000 తగ్గిస్తాను. అంతకు తక్కువ. 60,000కి ఇచ్చేసాము. 60 పైన ఇస్తా. లోపల ఏం రాదు. అంతేనా? ఇక అట్లా 2 వల్ల లేగన్న. మంచి సైజు ఉంది. అయితే లేగ ఈనలేదు ఇంతవరకు కూడా. ఓకే, లోడింగ్ వస్తుంది కాబట్టి ఇప్పుడే దిగింది. చూసుకోవచ్చు. ఓకే, చూసుకోవచ్చు. మనకైతే అండ్ చెప్పింది కదా ధర అయితే. ఓకే, మనమైతే 3వ ఎత్తుకైతే వెళ్ళిపోండి అన్న. 3వ కథ చెప్పండి. 6 పండ్లు ఉందన్న. తరపు ఇది. తరపు సార్ సెకండ్ లాక్టేషన్ ఉంటుంది. తరపు 6 పండ్లు ఉంది. కొమ్ముకి ఏం చేయలేరు. 6 పండ్లు. జెర్సీ వస్తుంది. జెర్సీ చూసుకోవచ్చు. జెర్సీ అంటాం. మంచి సైజు ఉంది అన్న. తరపు గట్టి తరపు అన్న. ఓకే, ఎంతవరకు ఎత్తుకున్నాం పాలు? పూటకు 6 నుంచి 7 మధ్యలో ఇస్తుంది అన్న. సైజు ఉంది మంచిగా. చూసుకోవచ్చు. 6 నుంచి 7 మధ్యలో అయితే పాలు పెట్టుకోవచ్చు అంటే ఈనడానికి అయితే ఉంది సార్ మనకైతే. ఇది అయితే కూడా నిదానం ఉంది అన్న. తన్నుడు ఎగురుడు ఏది లేదు. ఓకే, ఎంత టైం పెట్టుకున్నామన్నా? వారం రోజులు ఉంటుంది అన్న. తన్నుడు ఎగురుడు ఏది లేదు. చూడవచ్చు. తినడానికి వారం రోజులు అయితే ఉంటా. రోజు అయితే 10 లీటర్లా అన్న. రోజు మీద 10 లీటర్లా. రోజు 10 నుంచి 14 లీటర్ల మధ్యలో వస్తుంది అన్న. 10 నుంచి 14 లీటర్లు చూసుకోవచ్చు. ఓకే, దీనికి ఏం ధర చెప్తున్నా? చెప్పు. 70 చెప్తున్నానా. ఓకే, ఫైనల్ లీటర్ 65కి ఇస్తాను. 65,000కి ఫైనల్. తగ్గుతుందా? దగ్గరకు వస్తే 2,000 తగ్గించిస్తాను. ఫ్రెండ్స్ కూడా వచ్చి మాట్లాడుకుంటే తగ్గుతా అంట మనకైతే. ఓకే, వెళ్ళిపో. ఒక నిమిషం అన్న. 4వ కొత్త చెప్పన్నా. 6 పండ్లు ఉంది అన్న. తరపు ఇది. 6 పళ్ళు ఉంది. 2వ ఈత ఉంటుంది. ఇది 2వ ఈత ఉంటుంది. బ్రీడ్ ఇది హెచ్ఎఫ్ జెర్సీ 2 మిక్సప్ ఉందా నావు. హెచ్ఎఫ్ జెర్సీ 2 మిక్సింగ్ ఉందంట మనకైతే. ప్రజెంట్ చూసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ ఇది మనకు ఈనిందనా. ఎంతవరకు? 1 వీక్ అయింది. ప్రజెంట్ 7 లీటర్లు వెళ్తున్నాయి పాలు. ఎంత? 7 పూటకి 7. ఎప్పుడు ఏడింది? వారం రోజులు అవుతుంది. ఈయన దూడ కొడలాగా ఉంది. కొడలాగా ఉంది అంట ఫ్రెండ్ మనకైతే. పూటకి 7 లీటర్లు అయితే వెళ్తున్నాయి అంట ఫ్రెండ్ మనకైతే. అండ్ చూసుకోవచ్చు. కొద్దిగా పాలు తీసేసారు కదా. డ్రాప్ లేకుండా తీసేసిన. అందుకోసం కనిపిస్తలేదు. ఇంకా అట్టర్ కాల్ కూడా మనకైతే కనిపిస్తలేదు. అందుకోసం. ఓకే, పూటకి 7 లీటర్ పిండుకొని తీసుకోపోమని వచ్చాను ఎవరిని. ఓకే, చూసుకోవచ్చు. మనకైతే 7 ఉన్నాయంట పాలు అయితే. దీనికి ఏం ధర చెప్తున్నా?
చెప్పుడు ఇది 80,000 చెప్తున్నాను. ఫైనల్ రేట్ ఫైనల్ రేట్ 70,000కి ఇస్తాను. 70,000 ఫైనల్ రేట్ తగ్గదా? ఏం తగ్గదా? ఫైనల్ రేట్ ఫైనల్ రేటు 7 లీటర్ పిండుకొని తీసుకొని పొమ్మనొచ్చు. చిట్టుకొని తీసుకొని పోవాలి. చూసుకోవచ్చు 7 లీటర్లు అయితే ఉన్నాయంట. ఓకే మనం అయితే అండ్ 5వ ఎత్తుకైతే వెళ్ళిపోండి అన్న. 5వ కథ చెప్పనా? సైవాల్ బ్రీడ్ వస్తుంది అన్న. ఇది సైవాల్ ప్యూర్ వస్తుంది. సైవాల్ ఊపరం కూడా చూసుకోవచ్చు. ఓకే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకైతే ప్రజెంట్ ఇది వినడానికి ఉందన్న. వినడానికి 1 వీక్ ఉంటుంది అన్న టైము. ఓకే 1 వీక్ నుంచి 10 days మధ్యలో ఉంటుంది. ఓకే మంచిగా బ్రీడ్ అన్న ఇది సైవాల్లా. అన్న ఇది మనకి అక్కడ రైతులు ఎంతవరకు చెప్పారు పాలు? లాస్ట్ ఈత 6 లీటర్లు ఇచ్చిందంటన్న. ఓకే ఈత 7 వరకు పెట్టుకోవచ్చు అన్న పూట. ఇంత 2 అవుతానా? రెండో ఈత. ఓకే కొంచెం చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంత 2 అవుతా ఉంటుంది. సైవాల్ బ్రీడ్ అంటే సైవాల్ వస్తుంది అన్న. ఊపరం చూసి చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే అండ్ ఇక కనకట్ట ఇవ్వండి. పొద్దున నరాలు చూస్తాను. మనకి ఎంతవరకు ఎత్తుకోవచ్చు పాలు? 14 లీటర్లు వస్తాయన్న రోజు మీద. మీద. ఓకే సార్ చూసుకోవచ్చు. రోజు 14 లీటర్లు అయితే వస్తాయి అంటారు. మనకైతే 50 లీటర్లు అయితే ప్రజెంట్ అయినా దీనికి ఏం ధర చెప్తున్నాను? చెప్పుడు 80,000 చెప్తున్నాను. ఫైనల్ రేట్ 70కి ఇస్తాను. 70,000కి ఫైనల్ రేట్ 70కి ఇస్తాను. సైజులో ఉంది. కాకపోతే ఏంటంటే లోడింగ్ వచ్చింది కాబట్టి ఏం అర్థం అవ్వట్లేదు. వాటర్ తాగలేదన్న. కొంచెం అలసిపోయి వచ్చింది. ఓకే రేపు సాయంత్రం కల్లా మంచిగా అయిపోతుంది అన్న ఫ్రెష్. ఓకే రేపు వరకు అయితే మంచిగా కనిపిస్తుంది. బాగా సైజ్ తరపు అన్న. ఓకే చూసుకోవచ్చు. నిదానం ఉంది తరపు కూడా. ఓకేనా అంటే దీనికి ఫైనల్ రేట్ అయితే చెప్పండి కదా? 70కి ఇస్తా ఫైనల్. గిరి క్రాస్ వస్తుంది అన్న. ఇది గిరి క్రాస్ వినడానికి ఉందన్న. ఓకే ఒక 10 days టైం పడుతుంది. ఆరే పండు ఉందన్న తరపు ఇది. ఇది ఒక 10 days పడుతుంది టైం. ఓకే 10 days ఒక 10 రోజులు అయితే టైం పెట్టుకోమంటుంది అన్నది. మనకైతే వినడానికి అయితే ఇది మనకు ఎంతవరకు ఇవ్వచ్చు పాలు? 5 లీటర్లు ఇస్తుంది అన్న. పూటకి 5 లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అంటే మనకైతే ప్రజెంట్ అయితే వచ్చి మనకి ఇది ఏం ధర చెప్తున్నా? చెప్పుడు 60 చెప్తున్నానా? ఫైనల్ రేట్ 60కి ఇస్తాను ఫైనల్. 60,000 ఫైనల్. ఇప్పుడు ఏంటంటే 2 అవుతా. రెండో ఈత కొంచెం ముందు అక్కడ వెళ్ళిపోనా ఇంకా అట్టకాలు చూపిద్దాము. నేను చెప్పింది కదా రోజు అయితే ఎంతవరకు అన్నా 10 లీటర్ల 10 లీటర్లు పెట్టుకోవచ్చు. ఓకే రోజు 10 లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అంట. గిరి క్రాస్ ప్రైస్ మనకైతే 50 అయితే చూసుకోవచ్చు. ఓకే లోపల దారా రే.